Hello everyone, in this video we are going to revise time of supply under GST. GST లో టైమ్ ఆఫ్ సప్లై అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే సప్లై అనేది మనం ఎప్పుడు ట్రీట్ చేస్తామని గూడ్స్కి సపరేట్గా ఉంటుంది, సర్వీసెస్కి సపరేట్గా ఉంటుంది, రివర్స్ ఛార్జ్ మెకానిజంకి సపరేట్గా ఉంటుంది, అడ్వాన్స్ పేమెంట్ ఏమైనా చేస్తే దానికి సపరేట్గా ఉంటుంది, అండ్ చేంజ్ ఆఫ్ ట్యాక్స్ రేట్ మారినప్పుడు ఏ రేట్ తీసుకోవాలి, పాత రేటా కొత్త రేటా అనే దానిపైన సపరేట్గా ఉంటుంది. సో దీనిపైన మీరు ఎగ్జామ్లో ఒక 5 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Let's start. The CGST Act provides separate provisions for time of supply for goods and services via Section 12 and 13 of the CGST Act with respect to Section 31. So, ఇక్కడ ఏంటంటే సెక్షన్ 12 అండ్ సెక్షన్ 13 రెండు సెక్షన్స్ మనకు డీల్ చేస్తాయి. ఒకటి గూడ్స్ కోసం డీల్ చేస్తుంది, ఒకటి సర్వీసెస్ కోసం డీల్ చేస్తుంది. సో మనము టైమ్ ఆఫ్ సప్లై చదువుతున్నప్పుడు సెక్షన్ 31 కూడా మనం చూసుకోవాలి. అంటే ఇన్వాయిస్ని ఎప్పుడు ఇష్యూ చేయాలి అని చెప్పేది మనం సెక్షన్ 31లో చెప్తుంది. ఎగ్జామ్లో సెక్షన్స్ పైన అంతగా ఫోకస్ చేయకండి, బట్ కాన్సెప్ట్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇల్లుస్ట్రేషన్స్ని మనం సాల్వ్ చేస్తాము, ఆ ఇల్లుస్ట్రేషన్స్ పైన ఫోకస్ చేయండి. టైమ్ ఆఫ్ సప్లై అండర్ టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండర్ సెక్షన్ 12. The liability to pay tax on goods shall arise at the time of supply as determined in terms of provisions of this section. The time of supply of goods shall be at the earliest of the following. సో ఇక్కడ రెండింటిపైన ఫోకస్ చేయండి. గూడ్స్కి సపరేట్ సెక్షన్ ఉంది, సర్వీసెస్కి సపరేట్ సెక్షన్ ఉంది. మనం ప్రస్తుతానికి గూడ్స్ సెక్షన్లో ఉన్నాం. ఎర్లియస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్, సో మనకు ఈ రెండిట్లలో ఏది అర్లియర్ ఉంటుందో దానిపైనే మనము టైమ్ ఆఫ్ సప్లై అని చెప్పి మనము కన్సిడర్ చేస్తాము. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ రాకపోవచ్చు, ఈ ఎగ్జామ్లో సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. మనం ఆన్సర్ రాసేటప్పుడు ప్రస్తుతానికి మనం సెక్షన్ 12 సబ్ సెక్షన్ 2 గుర్తుంటే ఆ సెక్షన్ రాసి ఎర్లియర్ ఆఫ్ ద ఫాలోయింగ్లో మనము టైమ్ ఆఫ్ సప్లై అంటామని చెప్పి రాసేసి ఇవి రెండు రాసిన తర్వాత అప్పుడు మీరు ఆన్సర్ని స్టార్ట్ చేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. The date of issue of invoice by the supplier or the last date on which he is required to issue under section 31 to issue the invoice with respect to such supply. Meaning ఏంటి, ఎర్లియస్ట్ ఆఫ్ ద బిలో రెండిట్లలో ఫస్ట్ వన్ ఎప్పుడు ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే అప్పుడు, ఆర్ లాస్ట్ డేట్ ఆన్ విచ్ ద ఇన్వాయిస్ షుడ్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 31. మీనింగ్ ఇప్పుడు నేను ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాను, నేను గూడ్స్ని మీకు సప్లై చేస్తున్నాను. సో గూడ్స్ని సప్లై చేస్తున్నప్పుడు నా ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే నేను ఎప్పుడైతే గూడ్స్ని మీకు పంపిస్తున్నాను, ఇవాళ మనము 19th అక్టోబర్లో ఉన్నాం. సో 19th అక్టోబర్ ఇవాళ మనం గూడ్స్ని పంపిస్తున్నప్పుడు ఇవాళ ఆర్ లాస్ట్ డే బిఫోర్ విచ్ ఐ నీడ్ టు ఇష్యూ ద ఇన్వాయిస్. ఎప్పుడు సెక్షన్ 31 ప్రకారము ఎప్పుడు అంటే అప్పుడు, అది కూడా ఇదే చెప్తుంది. బట్ సింపుల్గా చెప్పాలంటే ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేయాలి అంటే ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్, అది సెక్షన్ 31లో చెప్పిన విధంగా, ఆర్ ద డేట్ ఆన్ విచ్ ద సప్లయర్ రిసీవ్స్ ద పేమెంట్ విత్ రెస్పెక్ట్ టు ద సప్లై. ఇంకా ప్రాక్టికల్గా ఇంకా రియలిస్టిక్గా మాట్లాడాలంటే ఇప్పుడు నేను ఒక సప్లయర్ని ఉన్నాను, ఒక మ్యానుఫ్యాక్చరర్ అనుకుందాం. నేను గూడ్స్ని పంపిస్తున్నప్పుడు ఏ రోజైతే నేను పంపిస్తున్నానో ఆ రోజు నేను ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి, ఆర్ మీరు నాకు అంతకన్నా ముందు ఏమైనా డబ్బులు పే చేస్తే అది, విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్. రిసీట్ ఆఫ్ ద పేమెంట్ తీసుకున్నప్పుడు కానీ, లేదంటే నేను ఇష్యూ గూడ్స్ని ఎప్పుడైతే సప్లై చేస్తున్నానో కానీ, ఆ రెండిట్లలో ఏ డేట్ అర్లీగా ఉంటే ఆ డేట్ని మనము సప్లై అంటాం. కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి, మనము కాసేపట్లో క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. కాకపోతే మీరు 1000 వరకు మీరు డబ్బులు తీసుకుంటే అడ్వాన్స్ రూపంలో అది నెక్స్ట్ బిల్లింగ్లో మీరు కలపచ్చు. అంటే మీనింగ్ ఇప్పుడు నేను 10,000 గూడ్స్ పంపిస్తున్నాను, మీరు 10,500 రూపీస్ మీరు పే చేశారు అంటే ఒక 500 ఎక్స్ట్రా పే చేశారు కదా. ఈ ఎక్స్ట్రా 500 పైన ఇప్పుడే జిఎస్టీ కావాలనుకుంటే నేను ఇప్పుడే కూడా డిడక్ట్ చేసుకోవచ్చు, అంటే కలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు దాని ట్రాన్సాక్షన్కి ఇది అడ్వాన్స్గా మనం అలాగే పెట్టవచ్చు. సింపుల్గా ఇట్ ఈజ్ అన్ ఆప్షన్ ఆఫ్ ద సప్లయర్. నేను కావాలనుకుంటే ఆ అడిషనల్ 1000 రూపీస్ వరకు వచ్చిన అడిషనల్ అమౌంట్ పైన ఇప్పుడే జిఎస్టీ కలెక్ట్ చేయొచ్చు, లేదంటే నేను నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వరకు ఆగి అప్పటి వరకు దీన్ని నేను అడ్వాన్స్ రూపంలో చూపించవచ్చు. అది ఓన్లీ ఫార్వర్డ్ ఛార్జ్కి మాత్రమే అప్లై అవుతుంది. In case of supplies in respect of which tax is paid or liability paid on reverse charge basis, the time of supply shall be earliest of the following. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడింది ఫార్వర్డ్ ఛార్జ్. ఇక్కడ సప్లయర్ ఉన్నాడు, ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో సప్లయర్ ఉన్నాడు, ఇక్కడ రిసిపియంట్ ఉన్నాడు. సో సప్లయర్ గూడ్స్ ఎప్పుడైతే పంపిస్తున్నాడో సెక్షన్ 31 ప్రకారము ఆన్ ఆర్ బిఫోర్ ద మూమెంట్ ఆఫ్ గూడ్స్ అప్పుడు నేను ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి, ఆర్ నేను పేమెంట్ ఎప్పుడైతే తీసుకుంటానో
విచ్ ఎవర్ ఇస్ అర్లియర్. ఈ రెండిట్లలో ఏ డేట్ అర్లియర్గా ఉంటే దాన్ని మనం టైమ్ ఆఫ్ సప్లై అంటాం. అదే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో 3 కండిషన్స్ ఉంటాయి. రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటేనే మనము సప్లయర్ కాదు, మనం రెసిపియంట్, బట్ వాడిపైన నమ్మకం లేక మనము GST కడుతున్నాం. ఓకే, సో ఇక్కడ 3 కండిషన్స్ ఏంటి ఒకసారి చూడండి. ఫస్ట్, ద డేట్ ఆఫ్ పేమెంట్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ద రెసిపియంట్ ఆర్ ద డేట్ ఆన్ విచ్ ద పేమెంట్ ఇస్ డెబిటెడ్ ఇన్ హిస్ బ్యాంక్ అకౌంట్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్. అంటే ఇప్పుడు నేను గూడ్స్ని తీసుకుంటున్నాను కదా, సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే నేను వాడికి డబ్బులు ఎప్పుడు కడుతున్నానో అప్పుడు, అంటే నా బుక్స్లో రాసుకుంటాను కదా, నేను డబ్బులు కట్టాలంటే బుక్లో ఎంట్రీ రాస్తాను కదా, ఆ రోజు కానీ ఆర్ నా బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడైతే డెబిట్ పడుతుందో ఆ రోజు, ఆ రెండిట్లలో విచ్ ఎవర్ ఇస్ అర్లియర్. ఎందుకు అలా అన్నాడు అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి నేను పేమెంట్ చేశాను కానీ నేను బుక్స్లో రాయడం మేబీ నేను మంత్ ఎండ్లో చేయాలని చెప్పి అనుకుంటున్నాను, అంటే ఒక 1 మంత్ కూడా నేను డిలే చేయొచ్చు, అంటే గవర్నమెంట్కి GST డిలే అయిపోతుంది కదా, సో దాన్ని కర్బ్ చేయడానికి, దాన్ని ఆపడానికి నువ్వు ఎప్పుడైతే నీ బుక్స్లో రాసుకుంటావో ఆ డేటు, ఆర్ ఎప్పుడైతే నీ బ్యాంక్ అకౌంట్లో డెబిట్ అయిందో అంటే ఆబ్వియస్లీ ఎక్కువ టైం పట్టకూడదు. ఒకసారి డెబిట్ అయిందంటే నువ్వు వెంటనే నీ బుక్లో కూడా ట్రాన్సాక్షన్ రాసుకోవాలని అర్థం. సో ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ ఆర్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ద గూడ్స్. సో ఫస్ట్ కండిషన్ నేను మిస్ అయిపోయినా. ఫస్ట్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ద గూడ్స్ ఫస్ట్ కండిషన్. సెకండ్, నేను ఎప్పుడైతే నా బుక్స్లో రాసుకుంటున్నానో ఆర్ ఎప్పుడైతే నా బ్యాంక్ అకౌంట్లో డెబిట్ అవుతుందో రెండిట్లో విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ అంటే ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటంటే the date immediately following 30 days from the date of issuance of the invoice or any other document by whatever name called. అంటే వాడు నాకు ఇన్వాయిస్ ఇష్యూ చేసినప్పటి నుంచి 30 days వరకు నేను ఆగొచ్చు. 31st డే రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు నేను టైమ్ ఆఫ్ సప్లై అనుకుంటాను. అంటే మీనింగ్ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో గూడ్స్ తీసుకునే వాళ్ళు గూడ్స్ ఎప్పుడైతే వచ్చాయో అది, ఆర్ నేను బుక్లో ఎప్పుడైతే రాసుకున్నానో అది, ఆర్ నా బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడైతే డెబిట్ పడిందో అది విచ్ ఎవర్ ఇస్ అర్లియర్. ఇంకొక కండిషన్ ఏంటంటే వాడు ఇన్వాయిస్ ఇష్యూ చేసినాక 30 days వరకు ఆగి 31st డేని మనము టైమ్ ఆఫ్ సప్లైగా అనుకుంటాం. సరే, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు అంటే నేను ఒక సప్లయర్ నాకు ఇన్వాయిస్ ఇష్యూ చేశాడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో, అంటే 30 days ఇన్వాయిస్ ఇష్యూ చేసిన 30 days లోపు నాకు గూడ్స్ రిసీవ్ అయిపోయింది అనుకుందాం. ఆ గూడ్స్ ఎప్పుడైతే రిసీవ్ అయిందో నేను దాన్ని టైమ్ ఆఫ్ సప్లై అనుకుంటాను. 30 days వరకు నాకు ఇంకా స్టాక్ రావట్లేదు అంటే వెరీ నెక్స్ట్ డే అది నాకు రివర్స్ ఛార్జ్లో నేను దీనిపైన టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది, దీనిపైన నేను GST కట్టాలి. అంటే 30 days కన్నా ఎక్కువ తీసుకోకండి ఇన్వాయిస్ ఇష్యూ చేసినాక మీ గూడ్స్ తీసుకోవడానికి అని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలంటే ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ గూడ్స్ ఆర్ మీ బుక్లో రాసిన డేటా ఆన్ విచ్ ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ ద books of the recipient or when it is debited in the books of the bank whichever is earlier, or 30 days or immediately following the 30th day from the date of the receipt of the invoice. ఈ మూడిట్లో whichever is earlier మనము చూసుకోవచ్చు. In case of supply of vouchers by a supplier, the time of supply shall be the date of issue of voucher if the supply is identifiable at that point of time, or the date of redemption of voucher in all other cases. Meaning ఇప్పుడు మనం వౌచర్స్, మనము రకరకాల వౌచర్స్ మనకు వస్తున్నాయి కదా, వౌచర్ ఇస్తప్పుడే ఆ వౌచర్ని నువ్వు ఏ పర్పస్ కోసం వాడుకోగలుగుతున్నావు, ఏ ఐటెం కొనడానికి వాడుకోగలుగుతున్నావు నేను డిటర్మైన్ చేయగలిగితే ఆ రోజు అంటే ఇష్యూ చేసిన రోజే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవాళ 19th October అని అంటున్నాం మనం. 19th Octoberకి నేను ఇన్వాయిస్ ఇష్యూ చేశాను. ఇది 10,000 వర్త్ ఆఫ్ గూడ్స్ని మీరు కొనుక్కోవచ్చు మా షాప్లో, లేకపోతే మా రెస్టారెంట్లో, లేకపోతే మా షోరూంలో అని చెప్పి. అంటే ఈ అమౌంట్ డిటర్మైన్ అయింది, నువ్వు ఎక్కడ వాడుకుంటావు డిటర్మైన్ అవుతుంది. కాబట్టి ద డేట్ వెన్ ఐఎమ్ ఇష్యూయింగ్ ద వౌచర్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ టైమ్ ఆఫ్ సప్లై. ఇంకో కేసు తీసుకుందాం. నేను వౌచర్స్ ఇష్యూ చేస్తున్నాను కానీ అది మీరు ఏ షాప్లో అయినా ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ డిటర్మైనబుల్ విచ్ ప్రోడక్ట్ యూ విల్ బై, విచ్ అమౌంట్ యూ విల్ బై. అది డిటర్మైనబుల్ కానప్పుడు మీరు ఎప్పుడైతే రిడెంప్షన్ చేసుకుంటారో ఆ రోజునే మనం టైమ్ ఆఫ్ సప్లై అనుకుంటాం. దీనిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ లాస్ట్లో ఉన్నాయి, మనం చేద్దాం. ప్రస్తుతానికి ఎవరైతే వౌచర్స్ ఇష్యూ చేస్తున్నారో ఇష్యూ చేస్తున్నప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఈ వౌచర్స్ని ఎక్కడ ఎలా ఎప్పటిలోపు వాడుకోవచ్చు క్లియర్గా డిటర్మైన్ అవుతుంది అనుకుంటే ద డేట్ ఆన్ విచ్ ఇట్ ఈస్ ఇష్యూడ్, ఏ రోజైతే ఆ వౌచర్స్ ఇష్యూ చేస్తున్నామో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. అలా కాకుండా నేను వౌచర్స్ ఇష్యూ చేస్తున్నాను కానీ దాన్ని ఎక్కడ వాడుకుంటారో, ఏ అమౌంట్కి వాడుకుంటారో, ఏ ప్రోడక్ట్ వాడుకుంటారో మాకు ఇంకా డిటర్మైన్ చేయలేకపోతున్నా అనుకుంటే ద డేట్ వెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రిడీమ్డ్ దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంక ఎనీ అదర్ కేసు అంటే ఇప్పుడు మనం పెనాల్టీస్, ఇంట్రెస్ట్ లాంటివి కట్టిస్తాం కదా, ఆ కేసులో ఎప్పుడైతే ఆ పేమెంట్ జరుగుతుందో ఆ రోజు ఇంకా ఏ సందర్భంలో కూడా లైక్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై విచ్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై అనుకున్నప్పుడు ద డేట్ ఆన్ విచ్ యు ఆర్ ఫైలింగ్ ది రిటర్న్ ఆఫ్ GST రిటర్న్స్, ఎప్పుడైతే మీరు రిటర్న్ ఫైల్ చేస్తున్నారో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు.
ఇందాక నేను సెక్షన్ 12 చెప్తున్నప్పుడు ఒక పాయింట్ చెప్పాను. మనం సెక్షన్ 31లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారమే మనము ఇన్వాయిస్‌ని ఇష్యూ చేయాలి. ఇక్కడే చెప్తున్నాడు ఇన్వాయిస్‌ని ఎప్పటి వరకు ఇష్యూ చేయాలనేది. A registered person supplying the taxable goods shall before or at the time of removal of goods for supply to the recipient, where the supply involves the movement of goods or delivery of goods or making available thereof to the recipient in either case. Meaning section 31 subsection 1 ఇది మనకి ఏం చెప్తుందంటే ఇన్వాయిస్‌ని ఎప్పటి వరకు ఇష్యూ చేయాలి అని చెప్పేసి. ఏం చెప్తుంది, ఎక్కడైతే గూడ్స్ మూవ్‌మెంట్ ఉంటుందో, అంటే ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి నేను పంపించాల్సిన అవసరం ఉంటుందో, నేను ఆ గూడ్స్‌ని మూవ్‌మెంట్ చేయకన్నా ముందు బిఫోర్ దే ఆర్ మూవ్డ్ ఫ్రమ్ ద లొకేషన్. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి నేను ఇంకా చెన్నైకి పంపించాలనుకుంటున్నాను. సో హైదరాబాద్ నుంచి మా గోడౌన్ల నుంచి బయటికి వెళ్ళకన్నా ముందే నేను ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోడ్డు పైన ఆబ్వియస్లీ ఈ ఆఫీసర్స్ దాన్ని పట్టుకుంటారు. అంటే వితౌట్ ఇన్వాయిస్ గూడ్స్ మూవ్‌మెంట్ జరగడానికి వీల్లేదని చెప్పి అర్థం. అలా కాకుండా గూడ్స్ మూవ్‌మెంటే జరగట్లేదు అంటే ఉన్న ప్లేస్‌లోనే మనము దానికి ఏదైనా సప్లై చేస్తున్నాం, లేకపోతే ఏదైనా ఇన్‌స్టాలేషన్ చేస్తున్నాం, లేకపోతే ఏదైనా అసెంబ్లీ చేస్తున్నాం అంటే వెన్ దే ఆర్ మేడ్ అవైలబుల్ టు ద రెసిపియంట్, అంటే ఆ గూడ్స్‌ని ఎప్పుడైతే కంప్లీట్ చేసి ఆ రెసిపియంట్‌కి ఇస్తున్నామో, వెన్ దే ఆర్ మేడ్ అవైలబుల్ టు ద రెసిపియంట్ దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై ఆర్ ఆ టైం వరకు మీరు ఇన్వాయిస్‌ని ఇష్యూ చేయాలని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని కంటిన్యూస్ సప్లైస్ అనేది ఉంటాయి. సో కంటిన్యూస్ సప్లైస్ అంటే ఇయర్ మొత్తం సప్లై చేసే వాటికంటే లైక్ ఎవ్రీ క్వార్టర్ ఇంత గూడ్స్ సప్లై చేస్తాం, లేకపోతే ఎవ్రీ మంత్ ఇంత గూడ్స్ సప్లై చేస్తామని చెప్పి ఒక కాంట్రాక్ట్లో క్లియర్గా ఉంటే ఆ కాంట్రాక్ట్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మనం దాన్ని ఆ టైంలోపే మనము ఇన్వాయిస్‌ని ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక మ్యానుఫ్యాక్చరర్ అనుకుందాం. మనకు ఒక టైప్ ఆఫ్ రా మెటీరియల్ కావాలి. ఒక వెండర్, ఒక సప్లయర్ మనకు ఆ రా మెటీరియల్‌ని సప్లై చేస్తున్నాడు. మనం ఏమనుకున్నామంటే నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు ఎవ్రీ మంత్ మాకు ఇన్ని గూడ్స్ ఈ క్వాంటిటీలో ఈ క్వాలిటీలో రావాలని చెప్పి మనం అని ఒక కాంట్రాక్ట్ రాసుకున్నాం. అంటే కంటిన్యూస్‌గా గూడ్స్ వస్తూనే ఉంటాయి నాకు ఆ ఇంటర్వెల్స్‌లో. ఎప్పుడైతే ఆ ఇంటర్వెల్స్ ఉంటుందో ఆ టైంని మనము ఇన్వాయిస్‌ని కూడా ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. When goods are being sent or taken on approval or sale or return are removed before the supply takes place, the invoices shall be issued before the or at the time of supply or 6 months from the date of removal, whichever is earlier. ఇది ఒక్కసారి ఈ మంత్ని గుర్తుపెట్టుకోండి. మనము ఫౌండేషన్లో చదువుకున్నట్టుగా ఇప్పుడు కొన్ని గూడ్స్ని మనము శాంపుల్ బేసిస్లో పంపిస్తాము. దాన్ని మీకు నచ్చితే మీరు నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి, మీరు నచ్చకపోతే 6 మంత్స్ వరకు చూసి మీరు అప్పుడు కన్ఫర్మేషన్ ఇవ్వండి అనేది మనం చదువుకున్నాం కదా. అదే కాన్సెప్ట్ని ఇక్కడ జిఎస్టీలో కొంచెం లీగల్గా మార్చాడు. ఇప్పుడు మనము సేల్ ఆర్ రిటర్న్ బేసిస్లో పంపించినప్పుడు అంతలోపే కన్ఫర్మ్ చేస్తే, ఎప్పుడైతే కన్ఫర్మ్ చేస్తాడో అప్పుడే మనం దాన్ని టైమ్ ఆఫ్ సప్లై అంటాం, అప్పుడే మనం ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా 6 మంత్స్ కన్నా అయిపోయింది కానీ ఇంతవరకు ఏం సమాధానం రావట్లేదంటే 6 మంత్స్ అయిపోయిన వెంటనే ఇన్వాయిస్ని ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి మనం ఒక కాంట్రాక్ట్ ఉంది. ఒక కాంట్రాక్ట్ మనం ఒక 1000 గూడ్స్ కోసం మనము కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాము. కానీ మనకు ప్రస్తుతానికి ఓన్లీ 800 గూడ్సే వచ్చాయి. అంటే ఇప్పుడు నేను కాంట్రాక్ట్ ప్రకారం 1000 గూడ్స్ ఉంది. ప్రస్తుతానికి 800 గూడ్స్ డెలివరీ అయ్యాయి. సో ఇప్పుడు నేను ఇన్వాయిస్ 800 యూనిట్స్‌కి నేను ఇన్వాయిస్ రేజ్ చేయాలా 1000కి అంటే 1000 ఈజ్ జస్ట్ ఏ కాంట్రాక్ట్. కానీ ప్రస్తుతానికి 800 యూనిట్స్ మాత్రమే సప్లై అయింది కాబట్టి 800 యూనిట్స్‌కి మాత్రమే మనము ఇన్వాయిస్‌ని రేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నీడ్ నాట్ బి ఫర్ ద క్వాంటిటీ విచ్ ఇస్ మెన్షన్ ఇన్ ద కాంట్రాక్ట్. B Limited sells goods to C Limited on 10th June. The invoice for the same is issued on 10th June. సో ఇక్కడ మీరు చూడండి, గూడ్స్‌ని ఎప్పుడు డెలివరీ చేశాడో 10th జూన్‌కి, ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేశాడో 10th జూన్‌కి. అంటే అలాగే జరగాలి. గూడ్స్ మూవ్‌మెంట్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే గూడ్స్ డెలివరీ అవుతున్నాయో, మూవ్‌మెంట్ జరుగుతుందో ఆన్ ఆర్ బిఫోర్, అంటే అంతకన్నా ముందన్న ఇవ్వచ్చు, ఆ రోజన్నా ఇవ్వచ్చు, కానీ దాని తర్వాత రోజు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ క్వశ్చన్లో కూడా కరెక్ట్గా చెప్తున్నాడు. గూడ్స్ సేల్ చేసిన 10th జూన్‌కే, నువ్వు ఇన్వాయిస్ కూడా 10th జూన్‌కే ఇష్యూ చేసావు. పేమెంట్ ఫర్ ద గూడ్స్ ఈజ్ రిసీవ్డ్ ఆన్ 5th జూన్, అంటే కొంచెం ముందే జరిగిపోయింది. ఓకే, ఈ క్వశ్చన్కి వెళ్దాం. చిన్న క్వశ్చన్ అయిపోయింది. ఓకే, కమ్ బ్యాక్ టు ద సేమ్ క్వశ్చన్. బి లిమిటెడ్ సెల్స్ గూడ్స్ టు సి లిమిటెడ్ ఆన్ 10th జూన్. ద ఇన్వాయిస్ ఫర్ ద సేమ్ ఈజ్ ఇష్యూడ్ ఆన్ 12th జూన్. ఓకే, ఇది కొంచెం మారిపోయింది. ఏంది, గూడ్స్ 10th అమ్మాడు, ఇన్వాయిస్ 12th ఇచ్చాడు. కాకపోతే అది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అలా చేయకూడదు, అది ఎలా జరిగిపోయింది. కాకపోతే మనం ఏమనుకోవాలి, దిస్ విల్ బి ద డేట్ ఆన్ విచ్ ద ఇన్వాయిస్ షుడ్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. అది ఫస్ట్ కండిషన్. పేమెంట్ ఫర్ ద గూడ్స్ ఈజ్ రిసీవ్డ్ ఆన్ 20th జూన్.
ఓకే. సో 10th జూన్ మన కండిషన్స్‌లో ఫస్ట్ క్రైటీరియా 10th జూన్, సెకండ్ క్రైటీరియా 20th జూన్. సో మనం ఇందులో టైమ్ ఆఫ్ సప్లై ఏమనొచ్చు అంటే విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ 10th జూన్ అని చెప్పి అనొచ్చు. ఓకే. సో ఈ పీడిఎఫ్ నేను ఎట్లాగో షేర్ చేస్తాను కాబట్టి నేను ఫాస్ట్‌గా వెళ్తున్నాను, అర్థం కావట్లేదని చెప్పి అనుకున్నా. యూ కెన్ రిఫర్ ఇట్ బ్యాక్ స్లోలీ. B Limited entered into a contract with C Limited for supply of goods over a period of 1 year starting from the month of Jan. As per the contract, C Limited makes the payment on a 10th of each month. B Limited issues invoice on the same day. Time of supply is 10th June. ఇందాక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, అది దాన్ని ఇంకొకసారి చెప్తున్నాడు. వీడు ఇయర్ మొత్తానికి ఒక కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడు. ఆ కాంట్రాక్ట్లో ఏం చెప్పాడంటే 10th ఆఫ్ ఎవ్రీ మంత్ నేను నీకు ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాను అని చెప్పి మాట్లాడాడు. అంటే ఒక మైల్ స్టోన్ అని చెప్పి అనుకోవచ్చు. ఆ మైల్ స్టోన్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడే మీరు ఇన్వాయిస్ని కూడా ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. B Limited sends goods to C Limited for sale on approval basis on 10th Jan. సో మనం మాట్లాడుకున్నాం కదా, నేను సేల్ ఆఫ్ అప్రూవల్లో గూడ్స్ పంపించినప్పుడు వాడు ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తే అప్పుడు ఆర్ 6 months. సో వాడు 10th జాన్కి పంపించాడు. 10th జాన్కి ఒక 6 months యాడ్ చేయండి అంటే 10th జూలై వరకే వానికి టైం ఉంది. అప్పట్లోపు వాడు దాన్ని కన్ఫర్మ్ చేయాల్సింది. C Limited అప్రూవ్స్ ద గూడ్స్ ఆన్ 15th ఆగస్ట్. అంటే 10th ఆగస్టుకు చేయాల్సింది 15th ఆగస్టుకు చేస్తున్నాడు. ఓకే. B Limited should issue the invoice on 10th July as the supply gets fructified after 6 months from the date of removal. So 10th July will be the time of supply అవుతుంది. అంటే 10th జూలైకే వాళ్ళు ఇన్వాయిస్ని ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను, రెండు మిస్ అవుతాయి. ఫస్ట్ 10th జాన్కి గూడ్స్ పంపించాడు అప్రూవల్ బేసిస్ పైన. అంటే 10th జూలై వరకు వాడు అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండే. 10th జూలై అయిపోయిన తర్వాత ఎప్పుడు అప్రూవ్ చేసినా మనకు సంబంధం లేదు. ఆ 10th జూలై రోజుకే దట్ ఈస్ ద డేట్ ఆన్ విచ్ హీ నీడ్స్ టు ఇష్యూ ద ఇన్వాయిస్. అంటే ఆ రోజు ఇన్వాయిస్ ఇష్యూ చేస్తున్నాడంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద టైమ్ ఆఫ్ సప్లై అని చెప్పి మనము చెప్పొచ్చు. B Limited sells goods to C Limited on 4th June. The goods are taxable under reverse charge. Invoice for the same is issued on 4th June. సో మనం రివర్స్ ఛార్జ్ అంటే మన 3 కండిషన్స్ ఉన్నాయి కదా, గూడ్స్ రిసీవ్డ్, ఆర్ వెన్ వీఆర్ ఎంటర్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఆర్ వెన్ ఇట్ ఇస్ డెబిటెడ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్, ఆర్ వెన్ వీఆర్ మేకింగ్ ద పేమెంట్. సో ఇక్కడ ఏమంటున్నాడు, గూడ్స్ 4th జూన్కి గూడ్స్ అమ్మాడు, ఇన్వాయిస్ కూడా 4th జూన్కి వచ్చేసింది. వాడు 12th జూన్కి గూడ్స్ తీసుకున్నాడు, బ్యాంక్లో 30th జూన్కి రాస్తున్నాడు, అండ్ 2nd జూలైకి బ్యాంక్ అకౌంట్లో డెబిట్ అయింది. ఓకే. సో మనం ఈ రెండిట్లలో అర్లియర్ తీసుకుంటాం. ఒకటి రిసీవ్డ్, 2 ఇది ఓకే. జస్ట్ ఐఎమ్ సారీ, ఇందాక ఒక చిన్న పాయింట్ తప్పు చెప్పాను. 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ ఇన్వాయిస్, అంటే ఇన్వాయిస్ ప్లస్ 30 days, ఆర్ మేబీ ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు. సెకండ్, బుక్లో ఎప్పుడు రాసుకున్నాడు, బుక్ ఎంట్రీ ఆర్ డెబిట్ ఇన్ ద బ్యాంక్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్. థర్డ్ వన్ విల్ బి ఇన్వాయిస్ ప్లస్ 30 days. సో ఎప్పుడు రిసీవ్ చేసుకున్నాడంటే 4th జూన్, బుక్ ఎంట్రీ ఓకే సారీ, C Limited receives the goods on 12th June. బుక్ ఎంట్రీ 30th జూన్, బ్యాంక్లో డెబిట్ పడేది 2nd జూలై. సో విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అంటే దిస్ ఈస్ 30th జూన్, అండ్ ఇన్వాయిస్ 4th జూన్ అన్నాడు. 4th జూన్ అంటే 4th జూలై పెట్టుకుందాం. 4th జూన్ అంటే 5th జూలై, విచ్ ఎవర్ ఈజ్ అర్లియస్ట్. సో 12th జూన్ విల్ బి ద అర్లియస్ట్. Okay, that
12th June. Sorry, I was looking into another answer. Okay, so ఈ మూడిట్లలో which is earliest, 12th June will be the time of supply. ఇంకో క్వశ్చన్ చూద్దాం. B Limited sells goods to C Limited on 4th June. The goods are taxable under reverse charge. Invoice is issued on 4th June. C Limited receives the goods on 6th July. C Limited records the payment in the books of accounts on 21st July, and the same is credited in the books of 31st July. So first of all, రెండిట్లో whichever is earlier చూసుకోండి. So 21st July, the time of ఇప్పుడు ఏమంటున్నాడు, ఇన్వాయిస్ 4th జూన్ కన్నాడు. 4th June అంటే 30 days ఆపేసేయండి. సో 5th July, తర్వాత 6th Julyకి గూడ్స్ రిసీవ్ చేసుకున్నాడు. విచ్ ఎవర్ ఇస్ అర్లియస్ట్ అంటే 5th July. సో 5th July విల్ బి ద అర్లియస్ట్. ఓకే, సో ఒకసారి మీకు ప్యాటర్న్ అర్థమైపోయింది అంటే ఇట్ ఈస్ ఈజియర్ టు ప్రాక్టీస్. బట్ ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ గూడ్స్ ఎప్పుడు వస్తున్నాయి ఒకటి, రెండోది నువ్వు బుక్లో ఎప్పుడు రాసుకున్నావు, బ్యాంక్లో ఎప్పుడు డెబిట్ పడిందా, రెండింటిలో విచ్ ఎవర్ ఇస్ అర్లియర్, అది సెకండ్ వన్. థర్డ్ వన్, ఇన్వాయిస్ వచ్చినప్పటి నుంచి 30 daysకి నెక్స్ట్ డే తీసుకోండి. ఇప్పుడు 4th Julyకి ఇన్వాయిస్ వచ్చిన కాడికి 4th Juneకి ఇన్వాయిస్ వచ్చిన కాడికి 4th Julyకి తీసుకొని నెక్స్ట్ డే అంటే 5th Julyని తీసుకుంటాం. B Limited sells goods to C Limited on 4th June. The goods are taxable under reverse charge. Invoice for the same is issued on 4th June. So invoice కూడా సేమ్ డే వచ్చేసింది. C Limited receives the goods on 27th June. C Limited records the payment in the books of accounts on 10th June. The same is debited in the books on the 2nd July. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చెప్పుకుంటాం, ఇందాక మాట్లాడుకున్నట్టుగా గూడ్స్ రిసీవ్డ్ 27th June. మనం ఎప్పుడు రాసుకున్నాం, బ్యాంక్లో ఎప్పుడు క్రెడిట్ పడింది, విచ్ ఎవర్ ఇస్ అర్లియర్. సో 10th Juneకి వాడు రాసుకున్నాడు, 10th Juneకి రాసుకున్నాడు, 2nd Julyకి డెబిట్ పడింది. సో 10th June. తర్వాత ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేశాడు, 4th June అంటే 5th July తీసుకుంటాం, 30 days ప్లస్ 1 day. సో విచ్ ఎవర్ ఇస్ అర్లియస్ట్ అంటే 10th June రావాలి. 10th June will be the answer, right? So now we'll go to the next thing. అంతకన్నా చిన్న బ్రేక్ తీసుకుందాం. సో వోచర్స్ కోసం ఒక క్వశ్చన్ చెప్పాను కదా, వోచర్స్ ఇఫ్ ఇట్ ఇస్ డిటర్మైనబుల్ ఇష్యూ చేసిన రోజు, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ డిటర్మైనబుల్ రిడెంప్షన్ చేసిన రోజు. A Limited sells food coupons to B Limited. The company gives these coupons to its employees as a part of the agreed perquisite. The coupons can be redeemed for the purchase of any item of food or provision in the outlet that are part of the program. As a supply against which the coupon will be redeemed is not known on the date of the sale of the coupon, the time of supply of the coupon will be the date on which the employee redeems it against the food or provision items of the office choice. ఇప్పుడు మనము బి లిమిటెడ్ అనుకుందాం, ఒక కంపెనీ దగ్గర నుంచి వోచర్స్ తీసుకున్నాం, పర్చేస్ చేసాం. మన దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ఒక పర్కోజిట్గా మనము ఆ వోచర్స్ ఇచ్చాం. అంటే వాళ్ళకి చెప్పాం, మీకు నచ్చిన ఐటమ్ని, మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ కావచ్చు, ప్రొవిజన్ కావచ్చు, మీరు అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి, మీరు ఈ కూపన్స్ని ఇచ్చేసేస్తే వాళ్ళు ఐటమ్స్ ఇస్తారని చెప్పేసి. అంటే వాళ్ళు ఏ ఐటమ్ కొంటారు అనేది ఇక్కడ అన్సర్టనిటీ ఉంది. అది ప్రొవిజన్ ఆఫ్ ఐటమ్ అయి ఉండొచ్చు, లేకుంటే ఫుడ్ కూపన్ అయి ఉండొచ్చు, ఫుడ్ అయి ఉండొచ్చు, ఆర్ ప్రొవిజన్ ఆఫ్ ఐటమ్ అయి ఉండొచ్చు. కాబట్టి కొంచెం అన్సర్టనిటీ ఉంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే దాన్ని రిడీమ్ చేస్తారో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. అప్పటి వరకు GST దానిపైన పడాల్సిన అవసరం లేదని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. విత్ ఈచ్ పర్చేస్ ఆఫ్ లార్జ్ పిజ్జా డ్యూరింగ్ ద క్రిస్మస్ వీక్ ఫ్రమ్ పర్ఫెక్ట్ పిజ్జా, one can buy a voucher for 20 which will be redeemable till 5th Jan for a small pizza. నాకు ఒక పిజ్జా షాప్ ఉంది, మీరు వచ్చారు, ఒక పెద్ద పిజ్జా కొన్నారు. ఆ పెద్ద పిజ్జాకి నేను చెప్పానంటే దీనికి
ఒక చిన్న 20 రూపీస్ వర్త్ ఆఫ్ చిన్న పిజ్జా కొనుక్కునే ఒక వౌచర్ ఇచ్చాను. సో, ఐ నో నేను ఇచ్చిన వౌచర్‌ని మీరు ఇంకొక చిన్న స్మాల్ సైజ్ ఆఫ్ పిజ్జా కొనడానికే వాడతారు కాబట్టి ఇట్ ఈస్ డిటర్మినబుల్ కాబట్టి నేను ఎప్పుడైతే మీకు ఇష్యూ చేస్తున్నానో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అని చెప్పి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో, ఇంకా రెసిడ్యుయల్ కేసెస్‌లో మీరు ఎప్పుడైతే జీఎస్టీ పే చేస్తారో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. ఓకే. ఈ కేస్ నేను చెప్తాను. ఇప్పుడు నేను ఒక మ్యానుఫ్యాక్చరర్ అనుకుందాం. నేను మీకు కొన్ని గూడ్స్‌ని సప్లై చేశాను. మీకేం చెప్పానంటే నెక్స్ట్ 15th నవంబర్ లోపు మీరు నాకు డబ్బులు పే చేయాలని చెప్పాను. మీరు సపోజ్ ఆ డెడ్‌లైన్ మిస్ అయిపోతే ఎట్ ద రేట్ ఆఫ్ 12% మీరు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలని చెప్పి నేను అంటున్నాను. అయితే మీరేం చేశారు 15th డిసెంబర్‌కి మీరు పేమెంట్ చేశారు. అంటే 1 మంత్ డిలే చేసినప్పుడు నేను మీకు ఒరిజినల్‌గా లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ వర్త్ ఆఫ్ గూడ్స్ మీకు సేల్ చేశాను. దానిపైన 18% జీఎస్టీ పడుతుంది. సో, దీనికి టైమ్ ఆఫ్ సప్లై ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్ అది ప్రాబ్లమ్ కాదు. కానీ ఇప్పుడు 1 మంత్ డిలే చేసినందుకు మీకు 11,800 వాటెవర్ మల్టిప్లైడ్ బై 12% డివైడెడ్ బై 1 మల్టిప్లైడ్ బై 1/12 చేస్తారు కదా. ఈ ఇంట్రెస్ట్‌కి టైమ్ ఆఫ్ సప్లై ఏందంటే మీరు 1 మంత్ లేట్ కడతారా, 2 మంత్స్ లేట్ కడతారా, 3 మంత్స్ లేట్ కడతారా నాకు తెలీదు కదా. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఆఫ్ సప్లై. ద టైమ్ ఆఫ్ సప్లై ఫర్ దట్ అడిషనల్ పార్ట్ విల్ బి ద డేట్ వెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ పేడ్. అంటే మీరు ఎప్పుడైతే నాకు డబ్బులు పే చేస్తున్నారో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అని చెప్పి మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇది ఎగ్జామ్‌లో ఇంపార్టెంట్ రావచ్చు కూడా. ఓకే. సో, దట్ ఈస్ ఆల్ ఫర్ యువర్ టైమ్ ఆఫ్ గూడ్స్. నౌ విల్ గో టు టైమ్ ఆఫ్ సప్లై. టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్‌కి చూద్దాం. టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ షాల్ బి ద ఎర్లియెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ బై ద సప్లయర్ if the invoice is issued within the period prescribed under section 31 or the date of the receipt of the payment whichever is earlier. చాలా సింపుల్గా చెప్పాడు. నేను ఇందాక గూడ్స్ కోసం మాట్లాడుకున్నాం. ఇప్పుడు సర్వీసెస్ కోసం. సర్వీసెస్లో ఏమన్నాడు ఎక్కడెక్కడైతే నువ్వు ఇవ్వాల్సిన టైంలో ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. కానీ నువ్వు వాళ్ళు ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోతే నీకు వేరే ప్రొవిజన్స్ ఉంటాయి. ఆర్ ద డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ if the invoice is not issued within the prescribed period prescribed under section 31 or the date of receipt of the payment whichever is earlier. సో, ఇది కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో పెట్టుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయి మీకు. ఎనీవే యూ విల్ అండర్స్టాండ్ బై ద టైమ్ వీ కంప్లీట్ ద ప్రొవిజన్స్, కంప్లీట్ ద ఇల్లుస్ట్రేషన్స్. బట్ ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఒక అకౌంటింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తున్నాను. సో, నేను ఈ సర్వీసెస్ ఇస్తున్నప్పుడు నేను మీ దగ్గర నుంచి మీరు ఒక క్లయింట్ అనుకుందాం, మీ దగ్గర నుంచి నేను ఫీజు కలెక్ట్ చేస్తాను. సో, నేను ప్రొవిజన్ ఇచ్చేసిన తర్వాత ఒక టైం పీరియడ్ ఇస్తాడు. ఆ టైం ఫ్రేమ్ లోపు నేను ఇన్వాయిస్ని ఇష్యూ చేయాలి. అలా ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే అంటే విదిన్ ద టైం ఫ్రేమ్లో ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే ఎప్పుడైతే నేను ఇన్వాయిస్ ఇష్యూ చేశానో ఇన్వాయిస్ డేటు ఆర్ మీరు నాకు డబ్బులు ఎప్పుడు కట్టారో ఆ డేట్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. టేక్ అన్ అదర్ వే నేను ఇష్యూ చేయాల్సిన టైంలో మీకు ఇన్వాయిస్ ఇష్యూ చేయలేదు అంటే 1 మంత్ లోపు ఇష్యూ చేయాలి. 1 మంత్లో చేయలేదు కదా. సో, నేను ఎప్పుడైతే సర్వీసెస్ని ప్రొవైడ్ చేశానో దట్ ఆర్ ద పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. సో, దీనివల్ల ఏమి ఇంప్లికేషన్ అవుతుందంటే మీరు ప్రొవిజన్ ఇచ్చేసిన తర్వాత ప్రిస్క్రైబ్డ్ టైంలో ఇన్వాయిస్ ఇష్యూ చేయకపోతే మీరు ఎప్పుడైతే సర్వీసెస్ని ప్రొవైడ్ చేశారో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై ఆర్ యువర్ పేమెంట్. అంటే ఆబ్వియస్లీ ఇదే ముందుంటుంది కాబట్టి దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. సో, దీనివల్ల మీకు ఇంట్రెస్ట్ పెనాల్టీ అవన్నీ పడే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే 1,000 రూపీస్ ప్రొవిజన్ ఉంది కదా, అదే ప్రొవిజన్ ఎక్కడ మళ్ళీ అప్లై అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దామని అనుకుంటున్నాను. ఓకే, రివర్స్ ఛార్జ్కి వెళ్దాం. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్. In case of supplies in respect of which tax is paid or liable to be paid on reverse charge basis, the time of supply shall be the earlier of the following, namely the date of payment as entered in the books of the accounts of the recipient or the date on which the payment is debited in the bank account whichever is earlier. మనకు రివర్స్ ఛార్జ్ బేసిస్ గూడ్స్లో ఏమనుకున్నాం రిసీట్ ఆఫ్ గూడ్స్ అన్నాం. కానీ సర్వీసెస్ కదా, ఇక్కడ నీకు ఏం రిసీట్ ఫిజికల్గా కనిపించదు కాబట్టి ఫస్ట్ కండిషన్ ఇక్కడ ఉండదు. సెకండ్ కండిషన్ అక్కడ ఏమన్నాం ఏ రోజైతే నేను బుక్స్లో రాసుకుంటున్నానో ఆర్ ఎప్పుడైతే నా బ్యాంక్లో డెబిట్ అవుతుందో ఆ రెండు డేట్లో విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ అన్నాం. సేమ్ ప్రొవిజన్ కాపీ పేస్ట్ ఇక్కడ కూడా అలాగే ఉంది. ఓకే, థర్డ్ వన్ ద డేట్ ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ ఎనీ అదర్ డాక్యుమెంట్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్. మనకు గూడ్స్కి ఏమన్నాడు
వితిన్ 30 days అంటే ఇన్వాయిస్ ఇష్యూ చేసిన 30 days లోపు అని అన్నాడు. ఇక్కడ సర్వీసెస్కి ఇన్వాయిస్ ఇష్యూ చేసిన 60 days లోపు అంటున్నాడు. మళ్ళీ ఒకసారి కండిషన్స్ చూడండి. అక్కడ రిసీట్ ఆఫ్ గూడ్స్ అని ఉంది, ఇక్కడ రిసీట్ ఆఫ్ గూడ్స్ లేదు, ఎందుకంటే ఇది సర్వీసెస్ కాబట్టి. అక్కడ మీ బ్యాంక్లో మీరు బుక్స్లో రాసుకున్న డేటు ఆర్ యువర్ బ్యాంక్లో డెబిట్ అయిన రోజు విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ అన్నాము, ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ ఉంది. అక్కడ ఇన్వాయిస్ ఇష్యూ చేసిన 30 daysకి వెరీ నెక్స్ట్ డే, ఇక్కడ ఇన్వాయిస్ ఇష్యూ చేసిన 60 daysకి వెరీ నెక్స్ట్ డే అని చెప్తున్నాడు. సో విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ విల్ బి యువర్ టైమ్ ఆఫ్ సప్లై. ఈ వౌచర్స్ సేమ్ ఉంది. సో వీ నీడ్ నాట్ చెక్ దట్ పాయింట్ అగైన్ అండ్ వేస్ట్ టైం. ఎప్పుడైనా కాంట్రాక్ట్ కంప్లీట్ కాకముందే ఏదైనా క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఎప్పుడైతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవుతుందో, ఇప్పుడు మనము ఒక 1 yearకి కాంట్రాక్ట్ తీసుకున్నాం, ఈ సర్వీసెస్ని ఇస్తాము లేకపోతే ఈ సర్వీసెస్ని తీసుకుంటామని చెప్పేసి 6 months తర్వాత మనకు ఆ సర్వీసెస్ నచ్చట్లేదు, మనం కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఎప్పుడైతే మీరు క్యాన్సిల్ చేస్తున్నారో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అని చెప్పి మనం చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి అగైన్ కొంచెం ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయని చెప్పవచ్చు, కొంచెం ఫోకస్ చేయండి. ట్యాక్స్ ఇన్వాయిస్ క్రెడిట్ అండ్ డెబిట్ నోట్స్ ఫర్ CGST రూల్స్ అంటే ఈ ఇన్వాయిస్ని ఎప్పటిలోపు ఇవ్వాలి అనేది ఇక్కడ మనకు రూల్స్లో చెప్తుంటాడు. Time limit for issue of tax invoice. The invoice referred to in section Rule 46 in case of taxable supplies of services shall be issued within a period of 30 days from the date of supply of service. అంటే ఇందాక నేను ఆల్రెడీ చెప్పేసాను, బట్ సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి, బట్ వన్స్ అగైన్ వి విల్ టెల్. సర్వీసెస్కి మనం ఏమన్నాము, ఎప్పుడైతే నువ్వు ఇన్వాయిస్ ఈ రూల్లో చెప్పిన విధంగా ఇస్తే ఇన్వాయిస్ డేట్ ఆర్ పేమెంట్ డేట్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ అన్నాం. కానీ ఇన్వాయిస్ ఎప్పటిలోపు ఇవ్వాలి అంటే నువ్వు ప్రొవిజన్ ఏదైనా సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఆ సర్వీస్ని ప్రొవైడ్ చేసినప్పటి నుంచి 30 days లోపు నువ్వు ఇన్వాయిస్ని ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది ఇక్కడ మీరు చూసుకోండి. అలా కాకుండా NBFCస్కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, ఇన్సూరర్కి, బ్యాంకర్స్కి ఇది 45 days ఉంటుంది. మిగతా వాళ్ళకి 30 days ఉంటుంది మామూలు వాళ్ళకి, బట్ ఈ NBFCస్కి, బ్యాంక్స్కి అండ్ ఇన్సూరర్ బ్యాంకింగ్ కంపెనీస్కి 45 days ఉంటుంది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఆప్షన్ ఉంది, ఈ ఆప్షనల్ ఏంటో ఒకసారి చూడండి. ఇందాక మాట్లాడుకున్న ఇన్సూరర్, బ్యాంకింగ్ కంపెనీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, టెలికామ్ ఆపరేటర్స్ ఆర్ ఈ డిస్టింక్ట్ పర్సన్స్, రిలేటెడ్ పార్టీస్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మే ఇష్యూ ద ఇన్వాయిస్ బిఫోర్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సచ్ సప్లయర్ రికార్డ్స్ ద సేమ్ ఇన్ హిస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద క్వార్టర్ డ్యూరింగ్ విచ్ ద సప్లైస్ వర్ మేడ్. ఓకే, సో మీరు ఎప్పుడైతే మీరు మీ బుక్స్లో రాసుకుంటారో అది, ఆర్ మీకు అంత టైంతో పాటు ట్రాకింగ్ చేయడం ఇష్టం లేకుంటే ఎండ్ ఆఫ్ ద క్వార్టర్ వరకు చేసుకోవచ్చు. అంటే కొంచెం ఎక్కువ టైం ఉంది వీళ్ళకి, ఆల్రెడీ 30 days ప్లేస్లో 45 days పెట్టాము. దాంతోపాటు ఈ డిస్టింక్ట్ పర్సన్స్ని, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కూడా ఇందులో కలిపేసేసుకొని మీరు అదే మంత్లో చేయాల్సిన అవసరం ఏం లేదు, ఒక క్వార్టర్ ఎండింగ్ వరకు మీరు చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా కొన్ని క్వశ్చన్స్ చేద్దాం, యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. A Limited provides services to B Limited on 10th June. A Limited issues the tax invoice for the services on 15th June. ఓకే, సో నేను సర్వీసెస్ని ఎప్పుడు ఇచ్చాను, 10th Juneకి ఇచ్చాను. ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేస్తున్నాను, 15th Juneకి. అయితే మీరు చూడాల్సింది ఏంటంటే నేను సర్వీసెస్ ఇచ్చినప్పటి నుంచి నేను ఇన్వాయిస్ ఇష్యూ చేస్తున్న డేస్ 30 days ఉన్నాయా లేవా. 30 days కన్నా ఎక్కువ ఉంటే నేను మిస్టేక్ చేసినట్టు. 30 days లోపు చేస్తే నేను ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్ని డ్రాప్ చేసుకొని, అంటే దాన్ని లైట్ తీసుకొని నేను ఎప్పుడైతే ఇన్వాయిస్ ఇష్యూ చేశానో ఆర్ ఎప్పుడైతే పేమెంట్ రిసీవ్ చేసుకుంటున్నానో విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ చేస్తాను. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 10th Juneకి సర్వీసెస్ని ప్రొవైడ్ చేశాను, 15th Juneకి ఇన్వాయిస్ ఇష్యూ చేశాను. ఈ రెండింటి మధ్యలో తేడా, ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్కి, ఇష్యూ ఆఫ్ ఇన్వాయిసెస్కి తేడా 30 days లోపు ఉంటే నేను సేఫ్. 30 days లోపు ఉంటే నేను సేఫ్. 30 days లోపు ఉందా, ఉంది. కాబట్టి దిస్ ఆర్ రిసీట్ ఆఫ్ అమౌంట్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ తీసుకుంటాను. 30 days కన్నా ఎక్కువ ఉంది అంటే దిస్ ఆర్ విచ్ ఎవర్ ఇస్ రిసీవ్డ్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ తీసుకుంటాను. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో 15th Juneకి ఇష్యూ చేశానంటే 30 days లోపే ఇష్యూ చేశాను కదా, సో దీన్ని లైట్ తీసుకుంటాను, ఇన్వాయిస్ డేట్ తీసుకుంటాను. పేమెంట్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్
on 20th June. So 15th June versus 20th June. Whichever is earlier అంటే 15th Juneని నేను టైమ్ ఆఫ్ సప్లైగా తీసుకుంటాను. ఆన్సర్ చూడండి, 15th June will be the time of supply. ఇంకో క్వశ్చన్ చేద్దాం, మీకు ఇక్కడ కూడా క్లారిటీ వస్తుంది. ఎవరికైనా మిస్ అయిపోతే ఇంకా ఏ లిమిటెడ్ ప్రొవైడ్ సర్వీసెస్ టు బి లిమిటెడ్ ఆన్ 10th June. సో ఇందాక చెప్పిన కేసు ప్రకారమే 10th June కాడు సర్వీసెస్ని ప్రొవైడ్ చేశాడు. ఏ లిమిటెడ్ ఇష్యూస్ ద ఇన్వాయిస్ ఫర్ ద సర్వీసెస్ ఆన్ 7th July. అంటే వాడు ఎప్పటి వరకు ఇవ్వాల్సింది, 10th July వరకు ఇవ్వాల్సింది. సో 7th Julyకి ఇచ్చాడంటే 30 days లోపే ఇచ్చాడు, ఫైన్. పేమెంట్ ఈస్ రిసీవ్డ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్స్ ఆన్ 20th June అండ్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద అకౌంట్స్ ఆన్ 30th June. సో ఇక్కడ రెండు ఉన్నాయి, ఏంటి, వాడికి డబ్బులు 20th Juneకి వచ్చాయి, 30th Juneకి బ్యాంక్లో డెబిట్ పడింది. అంటే మేబీ కొంచెం లేట్ అయింది బ్యాంక్లో. సో ఇప్పుడు విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ అంటే ఇక్కడ 20th June, వీడు ఏం చేశాడు, 30 days లోపు ఇన్వాయిస్ ఇష్యూ చేశాడు కాబట్టి ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ 7th July, విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ కాబట్టి 20th June విల్ బి టైమ్ ఆఫ్ సప్లై. 20th June విల్ బి టైమ్ ఆఫ్ సప్లై. ఇంకొక క్వశ్చన్ చూడండి, ఏ లిమిటెడ్ ప్రొవైడ్ సర్వీసెస్ టు బి లిమిటెడ్ ఆన్ 10th June. ఇందాక చెప్పిన కేసే. ఏ లిమిటెడ్ ఇష్యూస్ ఇన్వాయిస్ ఫర్ ద సర్వీసెస్ ఆన్ 15th July. ఇప్పుడు ఎప్పటి వరకు ఇవ్వాల్సింది, 10th July వరకు ఇవ్వాల్సింది. సో 15th Julyకి ఇచ్చాడు అంటే 10th Juneకి సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడు, 15th Julyకి ఇష్యూ చేశాడు ఇన్వాయిస్ని. అంటే 30 days కన్నా ఎక్కువ గ్యాప్ ఉంది కాబట్టి ఇష్యూ చేసిన ఇన్వాయిస్ని పక్కకు పెట్టేసి ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్ని చూసుకోండి. అంటే 10th June డబ్బులు ఎప్పుడు వచ్చాయి, 20th Juneకి వచ్చాయి, బుక్లో రాసుకున్నాడు, 30th Juneకి బ్యాంక్లో డెబిట్ అయింది. సో విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ అంటే 20th June. ఇక్కడ 30 days లోపు ఇన్వాయిస్ ఇష్యూ చేయలేదు కాబట్టి 30 days లోపు ఇన్వాయిస్ ఇష్యూ చేయలేదు కాబట్టి ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్ అంటే 10th June. విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ అన్నాడు కాబట్టి 10th June విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. అంటే మంత్ అయిపోయింది కాబట్టి వాడు డెఫినెట్లీ దీనిపైన ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో 1000 రూపీస్ కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాను, ఇంకా మళ్ళీ చెప్పాల్సింది ఏం లేదు. ఇంకో కేసు చూడండి, ఏ లిమిటెడ్ ప్రొవైడ్ సర్వీసెస్ టు బి లిమిటెడ్ ఆన్ 10th June. ద సర్వీసెస్ ఆర్ ట్యాక్సబుల్ అండర్ రివర్స్ ఛార్జ్. ఏ లిమిటెడ్ ఇష్యూస్ ద ఇన్వాయిస్ ఫర్ ద సేమ్ ఆన్ 15th June. రివర్స్ ఛార్జ్ అంటున్నాడు. ఓకే, సో సర్వీసెస్ మనకు వచ్చినాయి 10th Juneకి, 60 days టైం ఉంటుంది 10th Juneకి. వీనికి ఇన్వాయిస్ వచ్చింది 15th Juneకి. పేమెంట్ ఈస్ డెబిటెడ్ ఇన్ ద బుక్స్ ఆన్ 20th June అండ్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆన్ 30th June. సో విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ కాబట్టి ఇక్కడ మనము 20th June తీసుకుంటాం. ఓకే, తర్వాత సర్వీసెస్ ఆర్ ట్యాక్స్ ఇష్యూస్ ఇన్వాయిస్ ఆన్ 15th June. 15th Juneకి వాడు ఇష్యూ చేస్తాడు కాబట్టి 15th June అంటే 15th July, ఆగస్ట్. సో 15th August ఒకటి పడుతుంది. ఏ లిమిటెడ్ ప్రొవైడ్ సర్వీసెస్ టు బి లిమిటెడ్ 10th June. సర్వీసెస్ ఆర్ ఓకే. సో విచ్ ఎవర్ ఇస్ అర్లియస్ట్ కాబట్టి 20th June. సో 20th June విల్ బి ద ఆన్సర్. సో ఆ ప్రొవిజన్ ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి. మనకు గూడ్స్ అయితే రిసీట్ ఆఫ్ గూడ్స్ అంటాం, సర్వీసెస్కి రిసీట్ ఆఫ్ గూడ్స్ కాన్సెప్ట్ లేదు. సెకండ్ వన్, నీకు బుక్స్లో ఎప్పుడు రాసుకున్నావు, బ్యాంక్లో ఎప్పుడు డెబిట్ పడింది, విచ్ ఎవర్ ఇస్ అర్లియర్, అదొక పాయింట్. ప్లస్ ఇన్వాయిస్ వచ్చినప్పటి నుంచి 60 daysకి ఒక 1 day తర్వాత తీసుకోండి, 15th August ఆర్ 16th August. సో మనకు ఇట్లా మనకు 1 day ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి 15th August తీసుకోండి. ఎందుకంటే జూన్లో 30 days ఉంటాయి కదా, 60 days అన్నప్పుడు ఒక 1 day అక్కడ అయిపోతుంది. సో 15th August తీసుకోవచ్చు. ఈ క్వశ్చన్ చూద్దాం, ఏ లిమిటెడ్ ప్రొవైడ్ సర్వీసెస్ టు బి లిమిటెడ్ ఆన్ 10th June. సర్వీసెస్ ఆర్ ట్యాక్సబుల్ అండర్ రివర్స్ ఛార్జ్. ఏ లిమిటెడ్ ఇష్యూస్ ఇన్వాయిస్ ఫర్ ద సర్వీసెస్ ఆన్ 15th June. ఇందాక చెప్పిన సేమ్ క్వశ్చన్ వస్తుంది. పేమెంట్ ఇస్ డెబిటెడ్ ఇన్ ద బుక్స్ ఆన్ 20th June, 20th September అండ్ ద రికార్డెడ్ ఇన్ ద 15th September. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ చూడాల్సింది ఏంది, మన బ్యాంకులో వీడు 15th Septemberకి రాసుకున్నాడు, 20th Septemberకి డెబిట్ అయింది. సో విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ కాబట్టి 15th September తీసుకుంటాం. తర్వాత 10th Juneకి సర్వీసెస్ వచ్చాయి. సర్వీసెస్ ఆర్ ట్యాక్సబుల్ అండర్ రివర్స్ ఛార్జ్. ఏ లిమిటెడ్ ఇష్యూస్ ఇన్వాయిస్ ఫర్ ద సర్వీసెస్ ఆన్ 15th June. 15th June, 15th August, 15th June to July, July to August. So 15th August
60 days కదా. సో విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ కాబట్టి 15th August విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. A incorporation, a foreign company, and B limited, an Indian company or associate enterprises. A incorporation provides technical services to B limited on email on 4th June. A limited informs B limited the cost of technical services provided to B limited. B limited transfers the payment on 12th August. Time of supply is at 12th August being the date of payment as there is no prior entry in the amount. Okay. సో వీడికి ఇంకా బుక్స్లో ఏం రాసుకోలేడు. ఇప్పుడు మనము ఒక సబ్సిడరీ కంపెనీ అనుకుందాం, మన పేరెంట్ యూఎస్లో ఉంది అనుకుందాం. యూఎస్ ఎంటిటీ మనకి ఏదో సర్వీసెస్ని ప్రొవైడ్ చేసింది, మనం దాన్ని పేమెంట్ చేస్తున్నాం. సో ఎట్లా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ కాబట్టి వాళ్ళు కావాల్సుకొని డిలే కూడా చేయొచ్చు, కాబట్టి పేమెంట్ డేట్ని కూడా వీళ్ళు కన్సిడర్ చేసేసారు. వోచర్స్ ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చెప్పాను, మళ్ళీ చెప్పాల్సింది ఏం లేదు ఇందులో. చేంజ్ ఇన్ ద ట్యాక్స్ రేట్, ఇది చాలా క్విక్గా చెప్తాను. మనకు ఏదైనా ఇప్పటివరకు మనకు అర్థమైన దానిలో మీకు చెప్పేసుకోవచ్చు. మనకు 3 ఉన్నాయి. ఒకటి రిసీవ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, ఆర్ మీరు సింపుల్గా నేను రిసీవ్డ్ అని రాస్తాను. రెండోది పేమెంట్, మూడోది ఇన్వాయిస్. సో ఈ మూడిట్లలో ఏవైనా 2 ముందు జరిగాయి అనుకుందాం, విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఏవైనా 2 తర్వాత జరిగాయి అనుకుందాం, విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. అది మేజర్ కాన్సెప్ట్. దీన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏవైనా రావచ్చు. సార్ మీనింగ్ ఏం సార్ అర్థం కావట్లేదు అంటే, ఇవాళ మనము 19th October అంటున్నాం. సో మనకు ఒక పర్మిటేషన్ ఏమవచ్చు, గూడ్స్ మనం ముందే తీసుకోవచ్చు, అంటే 18th Octoberకి తీసుకోవచ్చు, లేకుంటే పేమెంట్ 18th Octoberకి జరగవచ్చు, లేకుంటే ఇన్వాయిస్ 18th Octoberకి జరగవచ్చు, లేదంటే పేమెంట్ ముందు జరగవచ్చు, గూడ్స్ తర్వాత సప్లై చేయొచ్చు, ఇన్వాయిస్ తర్వాత ఇష్యూ చేయొచ్చు. సో ఈ మూడు కాంబినేషన్లో జరగవచ్చు. కాబట్టి మనకు లా ఏం చెప్తుందంటే, ఏవైనా రెండింటిని మనం బేస్ కేసెస్గా తీసుకుందాం. ఆ 2 ముందు జరిగితే ఓల్డ్ రేటు, ఆ 3 2 తర్వాత జరిగితే న్యూ రేట్. ఏదైనా క్వశ్చన్ ఉంటే చూద్దాం. Timing of 2 out of the 3 makers determines the time of supply. If any 2 of them occurs before the change in the rate of tax, the time of supply will fall in the period prior to the change in the tax rate. అంటే ఆ మూడుట్లలో ఏ రెండైనా, గూడ్స్ రిసీవ్డ్ కానీ ఆర్ సర్వీసెస్ కానీ, ఇన్వాయిస్ కానీ, పేమెంట్ కానీ ముందు జరిగిపోతే ఓల్డ్ రేట్ పడుతుంది. ఆ మూడిట్లలో 2 ముందు జరిగితే ఓల్డ్ రేట్ పడుతుంది. ఆ మూడిట్లలో ఏవైనా 2 తర్వాత జరిగితే న్యూ రేట్ పడుతుంది. Date of receipt of payment refers to the date on which the payment is entered in the books of accounts of the supplier, or the date on which the payment is credited in the bank account, whichever is earlier. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో క్వశ్చన్స్ ఎప్పుడైనా రావచ్చు ఎగ్జామ్లో. మిస్టర్ ఏ, an interior decorator, designs and renovates offices of XYZ in June. The invoice is to be raised after the approval of the work. In the meantime, the rate of tax is changed on 5th July. The invoice is raised and payment made later in July. Here the time of supply is after the change in the tax rate, though the services was completed prior to the change. ఎందుకు అనుకున్నాం, మనకు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. నువ్వు ఈ ఇంటీరియర్ డెకరేషన్ సర్వీసెస్ ఇవ్వడము, ఇన్వాయిస్ రేజ్ చేయడము, పేమెంట్ తీసుకోవడము. ఇప్పుడు పేమెంట్ ట్యాక్స్ రేట్ మారిందని చెప్పి తెలిసినప్పుడు నువ్వు వెంటనే ఏం చేయాల్సింది, నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు రావాల్సింది, లేకపోతే పోవాల్సింది, కొత్తగా ఇన్వాయిస్ని ఇష్యూ చేయాల్సింది. ఆ 4 days కన్నా నువ్వు లేట్ చేసినావు అంటే న్యూ రేటే పడుతుంది. అంటే ఇంతకుముందు ఒక 18% ఉంది, 15% ఉంది, ఇప్పుడు 18%కి వచ్చిందంటే న్యూ రేటే పడుతుంది. X Limited makes customs made precision tools for which it takes full advance with the purchase order. One such order is received on 13th April and full amount is paid with the vendor or order. The tools are manufactured and delivered on 22nd May. Invoice is also issued on the same date. Okay, so 27 make a manufacturing అంటే గూడ్స్ మూవ్మెంట్ జరిగిపోయింది, ఇన్వాయిస్ కూడా ఇష్యూ చేశాడు. మీన్ వైల్ ద ట్యాక్స్ రేట్ వాజ్ ఇంక్రీజ్డ్ ఆన్ ద టూల్స్ ఆఫ్ దిస్ డిస్క్రిప్షన్ ఫ్రమ్ 20th May ఆన్వర్డ్స్. ఇయర్ ద ఇంక్రీజ్డ్ రేట్ ట్యాక్స్ విల్ బి అప్లికబుల్ యాజ్ అ గూడ్స్ ఆర్ సప్లైడ్ అండ్ ఇన్వాయిస్ ఇస్ ఇష్యూడ్ ఆఫ్టర్ 20th May. ఓకే, సో ఎన్ని ఎగ్జాంపుల్స్ చేసుకున్నా ఒకటే లాజిక్. ఇక్కడ 2
కొత్త రేట్లో జరిగినప్పుడే అయ్యాయి కాబట్టి న్యూ రేటే మనం తీసుకుంటాం. Date of crediting the payment in the books in the bank accounts to be the date of receipt of payment if such crediting takes place after 4 working days of the change in the new rate. Okay, so ఇక్కడ ఫ్రాడ్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 4 days టైం ఇచ్చాడు. where the payment is credited in the bank account after the 4 working days from the date of change in the rate of tax, the date of receipt of payment will be the date of credit in the bank account. ఓకే, సో ఇప్పుడు న్యూ రేట్ వచ్చింది అనుకుందాం. న్యూ రేట్ వచ్చినప్పుడు నాకు ఆల్రెడీ పెండింగ్లో ఉన్న చెక్స్ కానీ పేమెంట్స్ కానీ 4 వర్కింగ్ డేస్ లోపు అవి క్లియర్ అయిపోవాలి. 4 అంటే న్యూ రేట్ వచ్చినప్పటి నుంచి 4 days కాలేదు అంటే ఎప్పుడైతే జరిగిందో దట్ విల్ బి ద డేట్ ఆఫ్ రిసీట్. దట్ విల్ బి ద రేట్ ఆఫ్ రిసీట్ అంటే అర్థం ఏంటి? ఆబ్వియస్లీ న్యూ రేట్ పడుతుందని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. నేను కొంచెం ఫాస్ట్గా చెప్పాను. ఎగ్జామ్ మోడ్లో మనం రివిజన్ మోడ్లో ఉన్నాం కాబట్టి ఐ హోప్ మీకు ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు ఏం చేయండి అంటే ఇది అయిపోయిన తర్వాత మీ బుక్లో మీరు ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్లలో అక్కడక్కడ బుక్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ని మళ్ళీ ఒకసారి చేయండి. నేను చెప్పిన అండర్స్టాండింగ్ తోటి మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.